అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో హెర్బాలైఫ్ న్యూట్రిషన్ యూజ్ చేస్తూ బరువు తగ్గాలి అనుకున్న వారికి, అలాగే ఎలాంటి న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా కొన్ని రకాల డైట్స్ చేస్తూ బరువు తగ్గాలి అనుకుంటారు కదా, అలాంటి వారు కూడా మనం అసలు ఫుడ్ ఎలా తీసుకోవాలి, వెయిట్ లాస్ జరగాలంటే ఫుడ్ మనం అంటే ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం, ఎంత తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఈ విషయాలనే మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకుని తీసుకోవాలన్నమాట. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే వాళ్ళైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్గా, అలాగే నైట్ డిన్నర్కి రీప్లేస్మెంట్గా 2 టైమ్స్ షేక్ తీసుకుంటూ మధ్యాహ్నం చక్కగా హెల్దీ మీల్ ఉండేటట్టుగా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాను కదా. నార్మల్గా డైట్ చేసే వాళ్ళకు కూడా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందండి. మధ్యాహ్నం లంచ్ విషయానికి వస్తే బాగా పాలిష్ చేసిన వైట్ రైస్ అలాంటిది కాకుండా బ్రౌన్ రైస్ తీసుకుంటే చాలా మంచిదండి. లేదంటే ఇలా కొంచెం తక్కువ పట్టుతో ఉన్న రైస్ అయినా కూడా ఏదైనా ఒక కొలత పెట్టుకోండి. చిన్న కప్పు అంటే ఎప్పుడు రొటీన్గా తినే ఫుడ్ కంటే కొంచెం కొంచెంగా రోజు మొత్తంలో తగ్గించుకోవడానికి, ఈ రోజుకి రేపుకి కొంచెం కొంచెంగా తగ్గించుకుని రైస్ అనేది మీరు తీసుకోవాలన్నమాట. ఈ రైస్లోకి అంటే రైస్ మనం ఎంత తీసుకుంటున్నామో దానికి డబుల్ క్వాంటిటీలో కర్రీ అనేది తీసుకోవాలి. నేను ఇక్కడ తోటకూర కర్రీ తీసుకున్నానండి. ఆకుకూర పప్పు తీసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనకి బీరకాయ శనగపప్పు ఇలా ఏదైనా కూడా ఫ్రైలు పచ్చళ్ళు కాకుండా చక్కగా పులుసు కూరలు ఉండేటట్టుగా చూసుకోవాలి. మీరు రోజు రోజుకి రైస్ను కొంచెం తగ్గించుకోవటానికి చూస్తే సరిపోతుంది. చిన్న టీ కప్ సైజుకి వచ్చేయాలన్నమాట. అంటే మనం చేసే పనిని అలాగే మనం తీసుకునే ఫుడ్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టుగా మీరు అంటే మీరు చేసే వర్క్ని బట్టి కూడా మీరు తీసుకునే ఫుడ్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. ఒకవేళ మీకు రైస్ బాగా తక్కువగా తింటున్నాను, ఆకలి అని అనిపిస్తుంటే మీకు కొంచెం క్యారెట్ ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పెరుగు విషయానికి వస్తే మనం డైట్ చేసేటప్పుడు పెరుగుని అవాయిడ్ చేయటమే చాలా మంచిదండి. పెరుగు ప్లేస్లో పల్చటి మజ్జిగని తీసుకోవచ్చు. అయితే ఈ మజ్జిగని మనం అన్నం తినేటప్పుడే తీసుకోవాలా, లేదంటే తర్వాత తీసుకోవచ్చు అనే విషయానికి వస్తే మ్యాక్సిమం మీకు డైట్ స్టార్ట్ చేసిన కొత్తలో కొంచెం మనం తగ్గించి తినటం అలవాటు చేసుకున్న కొత్తలో ఆకలి అని అనిపిస్తుంది, కానీ ఒక 1 వీక్ అలా అయిన తర్వాత మనకు అలవాటు అయిపోతుందండి. మధ్యాహ్నం నుండి ఈవినింగ్ టైం మధ్యలో మనకి ఆకలి అని అనిపిస్తే అలాంటి టైంలో కూడా మనం పల్చటి మజ్జిగని ఒక గ్లాస్ మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి, కరివేపాకు ఇవన్నీ వేసుకుని మనం చక్కగా తాగొచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే వాటర్ అండి. మనం అన్నం తినేటప్పుడు ఎక్కువ వాటర్ తాగాలి, బరువును తగ్గాలి అనుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకోవాలని చెప్తూ ఉంటాం కదా. అయితే అన్నం తినేటప్పుడు మనం ఎక్కువ వాటర్ అనేది తీసుకోకూడదు. అన్నం తినడానికి ఒక గంట ముందు, తిన్న తర్వాత గంట తర్వాత మనం వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. కొంచెం ఒక హాఫ్ గ్లాస్, ఒక గ్లాస్ వాటర్ వరకు అయితే ఓకే అండి. ఎక్కువ మొత్తంలో అయితే మనం రైస్తో పాటుగా వాటర్ తాగకూడదండి. ఇప్పుడు ఏం తినాలి అనే విషయం అర్థమైంది కదా. ఎలా తినాలి అనే విషయానికి వస్తే మనం కొంచెం కొంచెం అంటే రైస్ని గబగబా టీవీ ముందో లేదా ఫోన్ చూస్తూనో గబగబా తినేయకుండా చక్కగా ఫుడ్ని మనం ఎంజాయ్ చేస్తూ కింద కూర్చునే వాళ్ళైతే చక్కగా కింద కూర్చునో లేదంటే ఏదన్నా ప్రశాంతంగా కూర్చుని చక్కగా కొంచెం కొంచెంగా మనం కర్రీ ఎక్కువ కలుపుకుంటూ బాగా నమిలి తినాలండి. అప్పుడే మనకి ఆహారం అనేది జీర్ణం త్వరగా అవుతుంది. తక్కువ తింటున్నాం అనే ఫీలింగ్ లేకుండా చక్కగా ఆ టేస్ట్ని, ఆ ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ మనం తినొచ్చు అనమాట. ఏం తింటున్నాం, ఎలా తింటున్నాం అనే విషయం అర్థమైంది కదా. ఇప్పుడు ఎప్పుడు తింటున్నాం, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మధ్యాహ్నం లంచ్ అయినా నైట్ డిన్నర్ అయినా ఒకరోజు ఒక టైం, ఇంకో రోజు ఇంకో టైం అలా కాకుండా చక్కగా ప్రాపర్గా ఒకే టైంలో తినటానికి మీరు టైం కేటాయించుకోవాలన్నమాట. మ్యాక్సిమం నైట్ డిన్నర్ విషయానికి వస్తే మీరు రైస్ తిన్నా లేదంటే చపాతీ తిన్నా కూడా సూర్యాస్తమయం లోపే తినేస్తే మంచిదండి, చాలా మంచిదనమాట. మనం పడుకునే టైంకి 2 అవర్స్ ముందే మన ఫుడ్ అనేది కంప్లీట్ అయిపోవాలి. అప్పుడే మనకి డైజెషన్ అనేది బాగుంటుంది, వెయిట్ లాస్ కూడా స్పీడ్గా జరుగుతుందండి. ఇక్కడ తోటకూరలో కూడా నేను చక్కగా ముదురు కాడలు కూడా వేసి వండాను చూసారా. అలా కొంచెం ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేటట్టుగా మనం మన డైట్లో చూసుకోవాలి. నేను ముందు వీడియోస్లో పోస్ట్ చేస్తానండి వెయిట్ లాస్ ఫుడ్ రెసిపీస్ అన్నీ కూడా. మధ్యలో మనకి మార్నింగ్ నుంచి అంటే
ఈవినింగ్ వరకు కూడా మధ్యాహ్నం లంచ్ ఈ గ్యాప్లో ఎప్పుడన్నా బాగా ఆకలి అని అనిపిస్తే మనం జంక్ ఫుడ్స్ వైపుకి వెళ్లకుండా చక్కగా హెల్తీగా మనం క్యారెట్ ముక్కలు కానీ కీరా ముక్కలు కానీ పొచ్చపప్పు గుమ్మడి గింజలు ఇలా కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా మనం మధ్యాహ్నం లంచ్ అనేది కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ నైట్ డిన్నర్ విషయానికి వస్తే నార్మల్గా మీరు షేక్స్ తీసుకునే వాళ్ళైతే మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్ షేక్స్ తీసుకుంటారు కాబట్టి మీకు ప్రాబ్లం ఏమి ఉండదండి. నార్మల్ డైట్ చేసే వాళ్ళైతే చక్కగా 6-7 లోపు ముందు మీరు ఏ ఏ టైంలో తింటున్నారు డైలీ అనే విషయానికి వస్తే 8-9 ఆ టైం కల్లా అయితే మీరు 7కి ఇలా కంప్లీట్ చేసుకునేటట్టుగా ప్లాన్ చేసుకోండి. తర్వాత 6కి వచ్చేయాలన్నమాట. 6కల్లా మీ డిన్నర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. నేను ఇక్కడ గోధుమ పిండిని అట్టులాగా వేసాను అనమాట. ఈ ప్లేస్లో మీరు చపాతీ చేసుకోవచ్చు మల్టీగ్రెయిన్ పిండితో, లేదంటే పెసరట్టు వేసుకోవచ్చు. 1-1.5 అంతకు మించి వద్దండి. అయితే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం కర్రీ అనేది ఎక్కువ తీసుకోవాలన్నమాట. అదే పెసరట్టులోకి అయితే కొబ్బరి చట్నీ తీసుకోవచ్చు. కొబ్బరి చట్నీ వల్ల మనకి కొబ్బరి వెయిట్ లాస్కి చాలా చాలా బాగా మనకి సపోర్ట్ చేస్తుందండి. నేను ఇక్కడ 1.5 తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ వేసి వాటర్ పోసి కలిపేసి అట్టులా వేసానండి. అంటే చపాతీ చేసుకోవటం ఇదంతా కొంచెం కష్టం అని అనిపించినప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చు. ఆయిల్ని కొంచెం తగ్గించుకుని, లేదంటే ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యిని కూడా వాడుకోవచ్చు. ఇలా మార్నింగ్ చేసిన తోటకూర కర్రీ ఉంటే అది కూడా యాడ్ చేసుకున్నాను అనమాట. బీరకాయ శనగపప్పు కూర అండి. ఇది మనం రైస్లో కూడా ఇలాగే కర్రీస్ 2 రకాల కర్రీస్ వేసుకుని తీసుకోవచ్చు. ఒకసారి మీరు ఈ టిప్ మాత్రం పాటిస్తే నైట్ 6-7 కల్లా మీ డిన్నర్ అనేది కంప్లీట్ చేసి, ఇంకా నైట్ పడుకునేలోపు ఆకలి అనిపిస్తే ఏదైనా ఒక ఫ్రూట్ తీసుకోండి. తిన్న తర్వాత గంట వరకు కూడా మీరు వాటర్ తాగకుండా గంట తర్వాత మళ్ళీ వాటర్ అనేది తీసుకోవచ్చు. అంటే అందరికీ తెలుసు కదా, శరీర బరువును బట్టి మనం వాటర్ అనేది తీసుకోవాలి. చక్కగా కొంచెంగా ఫుడ్ని బాగా నమిలి ఎంజాయ్ చేస్తూ తింటే అసలు చక్కగా వెయిట్ లాస్ అనేది అవుతామండి. తినాలన్న కోరికను చంపేసుకుని తినటం మానేసి నీరసం తెచ్చుకోకుండా చక్కగా ఏం తింటే, ఎలా తింటే, ఎప్పుడు తింటే మనం స్పీడ్గా వెయిట్ లాస్ అవుతామని చిన్న చిన్న టిప్సే మనకి మంచి రిజల్ట్ అనేది ఇస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.